రాష్ట్రంలో ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశాల్లో మాటలు తప్ప రైతులకు ఉపయోగపడే చర్యలు కనిపించడం లేదన్నారు. గోనె సంచులు కూడా అందుబాటులో లేవని, అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వరుసపెట్టి కాన్ఫరెన్స్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు కోటలు దాడతాయి. అక్కడ తీరా చూస్తే సరుకు శూన్యం. 7 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిందే చెప్పటం, అదే సాగదీసే కార్యక్రమం. 2 రోజులు మామ, తీరా చూస్తే శూన్యం, ఏముండదు. అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి దిక్కులేని పరిస్థితిలో మనం ఈరోజు దీనావస్థలో, దిక్కు తోచని పరిస్థితులు. రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డ్లో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డ్లో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కళ్ళాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పడుచుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి, ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ఇటువంటి దిక్కు చూసిన పరిస్థితుల్లో రైతన్నలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు వడగల్లవాన వస్తుందో తెలియదు, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో తెలీదు. ఈ పరిస్థితుల్లో అరణ్య రోదనగా ఉన్న రైతాంగాన్ని పట్టించుకోకుండా కలెక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 2 రోజులు సొల్లు చెప్తారా? కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం గోదావరి గట్టు పైన సినిమా అని దర్శకుడు సుభాష్ చంద్ర, నిర్మాత అభినయ్, హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి తెలిపారు. గోదావరి గట్టు పైన చల్లని గాలి పీల్చుకున్నంత ప్రశాంతంగా ఈ సినిమా సాగుతుందని చెప్పారు. క్యాపిటల్ సినిమాలో గోదావరి గట్టు పైన రివ్యూ ప్రదర్శించబడింది. సురేష్ మూవీ డిస్ట్రిబ్యూటర్ ఎం భగవాన్, క్యాపిటల్ సినిమా జనరల్ మేనేజర్ లోకేష్ సినీ ప్రేక్షకుల మధ్య సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొంతకాలంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఆదరణ పెరుగుతోందని, ఆ కోవలోకి వస్తుంది గోదావరి గట్టు పైన సినిమా. ప్రధానంగా గోదావరి తీరంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి అందాలు, ఒక సామాజిక ఇతివృత్తం చుట్టూ తిరుగుతుందన్నారు. ప్రధానంగా హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లుగా నటించారన్నారు. సినిమా కథ మొత్తం గోదావరి గట్టు చుట్టూ ఉన్న ఒక చిన్న పల్లెటూరులో నిర్మించారన్నారు. పల్లెటూరి స్వచ్ఛత, అక్కడి మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అదే సమయంలో వారి మధ్య తలెత్తే విభేదాలను దర్శకుడు చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారన్నారు. ఒక సామాన్యుడు తన ఊరి కోసం లేదా తన ఆశయం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమని చెప్పారు. నటీనటులందరూ కొత్తవారైనా చాలా సహజంగా నటించారని, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పల్లెటూరి ప్రేమ కథను గుర్తు చేస్తుందన్నారు. పాటలు వినసొంపుగా ఉన్నాయని, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయన్నారు. గోదావరి గట్టు మీద చల్లని గాలి పీల్చుకున్నంత ప్రశాంతంగా ఈ సినిమా సాగుతుందని, కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం అన్నారు. నైస్ మూవీ, గుడ్. కామెడీ బాగుంది, స్టోరీ కూడా కొత్తగా ఉంది, బాగుంది. టైంలో మంచిగా చూడాల్సిన సినిమా మూవీ ఇది, చాలా బాగా తీసాడు. సో ఇంకా చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఏమంటారు. సినిమా బాగుంది, చూడాలి సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. ఇదంతా బాగానే పెర్ఫామ్ చేశారు, కామెడీ కూడా బాగానే ఉంది. సూపర్ సినిమా బాగుంది.
చాలా బాగుంది, చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఏదో ఉంది ఏంటిది, ఏదో డైలాగ్ గుర్తురాట్లా. చాలా బాగుంది, కామెడీ, లవ్ స్టోరీ బాగుంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పాలక మండలి సభ్యుడు వెలగపూడి శంకర్బాబు, శ్రీదేవి దంపతులు తమ మనవడు సుహాస్ కృష్ణ పేరు మీద సుమారు ₹1,00,000 విలువైన వాటర్ ప్లాంట్ ను విరాళంగా అందజేశారు. వేసవి కాలంలో భక్తులకు ఎదురయ్యే మంచునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఓం టర్నింగ్ వద్ద ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 300 లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్ ప్లాంట్ ద్వారా కొండపైకి వచ్చే వేలాది మంది భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా దాత వెలగపూడి శంకర్బాబు మాట్లాడుతూ అమ్మవారి సేవలో భాగస్వాములవ్వటం, భక్తుల దాహార్తిని తీర్చే క్రమంలో ఈ చిన్న సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అధికారులు దాతల దాతృత్వాన్ని అభినందిస్తూ వారికి అమ్మవారి ప్రసాదాలను అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.